యేసయ్య ప్రేమ ఎలాంటిదో చెప్తారు. యేసు ప్రభు దగ్గరికి ఒక ప్రాస్టిట్యూట్ని తీసుకొచ్చారు. ప్రాస్టిట్యూట్ అని అంటే ఏంటో తెలుసా? ఒళ్ళమ్ముకుని వ్యభిచారి. వ్యభిచారిని చూసినప్పుడు వ్యభిచారి అని ట్యాగ్ లైన్ చూడగానే మగోడికి వచ్చేది ఏంటో తెలుసా? లేనిపోని చూపులు వస్తాయి. అవునా కదండి? అవునా కదా? ఆమె చీర కట్టుకుంది, ఆమె ఆడదే. నీ తల్లి చీర కట్టుకుంది, ఆమె ఆడదే. కానీ వ్యభిచారి అనే పదం వల్ల నువ్వు చూసే చూపు ఏమైపోయింది? అవునా కదా? మారిపోయిందా లేదా? అవునా కాదా? ఏంటండి పెద్ద సీరియస్గా చూస్తున్నారు? అంత సీరియస్ వద్దు, మామూలుగానే మాట్లాడుకుందాం. అవునా కదా? అటువంటిది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆమెను మోహం చూపుతో చూసి ఆమెను చంపాలి, ఆమెను కొట్టాలి అనే భావన, ఆమెను ఒక చులకనగా, ఒక పురుగులాగా చూసింది సమాజం. కానీ నా దేవుడు ఆమెను ఏ ప్రేమతో చూశాడు తెలుసా? ఆయన ప్రేమలో, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద గాడ్స్ లవ్, ఆమె దేవునికి ఎలా కనబడిందో తెలుసా? అమ్మలాగా కనబడింది. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ సీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. యు నెవర్ సీ ఇంటు ద ఈవిల్ ఇంటెన్షన్. దేవుని యొక్క కోణములో దేవుడు చూపించిన ప్రేమను నువ్వు కలిగి ఉండగలిగితే నీ జీవితంలోనికి పాపపు చూపు రాదు. ప్రైజ్ ది లార్డ్. మోహపు చూపు రాదు. ప్రైజ్ ది లార్డ్. అభ్యంతరకరమైన ఆలోచనలు రావు. ఎవరిని చూసినా నీ అమ్మలాగా అనిపిస్తుంది. అప్పుడు దేవుడు ఆమెను చూసేమన్నాడో తెలుసా? అమ్మా, నిన్నెవరు కొట్టలేదా? ఒక్కసారి భూస్థాపితమైన మానవత్వం, అమ్మతనం బయటకు వచ్చింది. బహుశా ఆమెను అందరూ ఏమని పిలిచేవారు తెలుసా? ఇలాంటి చిన్న కుర్రాడు, ఏ ఆంటీ రానా అని అడుగుండొచ్చు. ఏ అని పెద్దోళ్ళు పిలిచి వస్తావా అని అడుగుండొచ్చు. ఈరోజు నా దగ్గర ఉంటావా అని అడుగుండొచ్చు. ఇది సొసైటీలో ఉన్న ప్రేమ. కానీ నా దేవుని ప్రేమ ఏంటో తెలుసా? గుండె తరుక్కుపోయి, గుండె పగిలిపోయి, ఇక నా బతుకు ఇంతే, నన్ను ఎవరు చూసినా వసే యావే ఇదే అని పిలిచే రకమే. కానీ అటువంటి పరిస్థితుల మధ్య నా యేసు ప్రేమ ఆమె పైన ఉదయించింది. అది ఎలాంటి ప్రేమో తెలుసా? పగిలిపోయిన, ఇరిగిపోయిన అమ్మతనాన్ని బయటికి తీసుకొచ్చేంత ప్రేమ. అప్పుడు నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా అనగానే, ఒకవేళ నాకంటూ ఒక బిడ్డ పుట్టుంటే నిజంగా నిలువెత్తిన ఎంత కొడుకుండుడేమో అనిపించిందేమో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.